సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో అక్రమంగా జరుగుతున్న గోవుల రవాణాను అడ్డుకున్న బీజేపీ నాయకులు రజనీకాంత్, సాయిరాం, బజరంగ్ దళ్ నాయకులు ప్రశాంత్ తదితరులపై జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషత్ నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ రావినూతల శశిధర్, మందిర్ మఠ్ జాతీయ అధ్యక్షులు రామరాజులు ఖండించారు. ఈ సందర్భంగా దాడిలో గాయపడిన రజనీకాంత్ను నారాయణఖేడ్లో పరామర్శించారు. అనంతరం నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సంజీవ్కు అక్రమ రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా జరుగుతున్న ఆవుల రవాణాను అడ్డుకోవాలని కోరారు. బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చందర్, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సంఘటన జరగడం చాలా బాధాకరం. ఒక పకడ్బందీ ప్లాన్ తోటి జిల్లా లోపల ఈ యొక్క మాఫియా జరుగుతుంది. చాలా సంవత్సరం జరుగుతుంది. చాలా రకాల సమస్యలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అనుభవించడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి నారాయణఖేడ్ కేంద్రంగా చాలా వెహికల్స్ ఏమంటే నర్సాపూర్ నుంచి, శంకరపల్లి నుంచి వెళ్ళిపోతున్నాయి. అధికారుల దృష్టికి ఇక్కడ పొద్దున్న తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ చెప్పడం జరిగింది. అధికారులు ఆలోచించామంటే ఈ మాఫియా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు రజనీకాంత్ మిలిటరీ రజనీకాంత్, సాయిరామ్ ఐడెంటిఫై అయ్యిండు, ప్రశాంత్ ఐడెంటిఫై అయ్యిండు అని కూడా కొడుతారంటే వీళ్ళ వెనుక ఎవరున్నారు అసలు కారణం ఏంటిది? అధికారులు ఏమంటే వెనుక ఉన్న వ్యక్తులను వాళ్ళపైన విచారణ జరిపించి వాళ్ళ పైన సీరియస్ కేసులు కావాలి. వాళ్ళకు ఏం చేసినా ఏం కాదు అనే ఒక ఆలోచన ఉంది. ఆలోచన పోవాలంటే వీళ్ళకి కరెక్ట్ శిక్ష పడాలి. అధికారులు ఏమంటే ఇంకా 3 రోజుల సమయం ఉంది, మాకు చాలా చెప్పారు, మేము సహకరిస్తామని చెప్పారు. వాళ్ళకి మేము సహకరిస్తాం, అదే సహకారంతో ముందెళ్దాము. కానీ వీళ్ళపైన కఠినమైన తీసుకొని నారాయణఖేడ్ లోపల బజరంగ్ దళ కార్యకర్తల పైన రౌడీ షీటర్స్ 3 ఉన్నారు. ఇప్పటికీ ఉన్న అధికారులు అందరూ చేశారు. కానీ ముస్లింల పైన రౌడీ షీటర్స్ లేవు, వాళ్ళ కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి అధికారులు ఇప్పుడు ఏమంటే కమ్యూనల్ యాక్టివ్ పెట్టి వాళ్ళని రౌడీ షీటర్గా ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు ఆ విధంగా ఆలోచించాలని మరి కోరుతున్నాం. గో అక్రమ రవాణా గురించి, గో రక్షకులపైన దాడులు జరిగిన సంఘటన గురించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఉన్నాయి. ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది రేపు సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర 11 గంటలకు ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క నిరసన ఏందో ప్రభుత్వం తెలిసే విధంగా మనందరం పాల్గొందామని చెప్పేసి కోరుతున్నా. అందరూ రావాలని చెప్పేసి మరి కోరుతున్నా. అందరికీ జై శ్రీరామ్.